అమ్మ దేవునితో గెలుచుకున్న కెప్టెన్సీని ఆ అమ్మ కోసమే వదులుకున్న ఎమాన్యుయల్, రీతు జుట్టు కోసి చేతిలో పెట్టిన బిగ్ బాస్. పేర్ల ముందు బిరుదులంటే చాలా మందికి చాలా ఇష్టం. అలాగే నిన్న రెడ్ ఫ్లవర్, నేడు లత్తోర్ బిరుదు సంపాదించిన హరీష్ రేపు ఇంకేం బిరుదు సంపాదిస్తాడో. ప్రియకి ఎలిమినేషన్ లబోదివోమన్న తమ్ముడు కళ్యాణ్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఎందుకంటే అడ్వాన్స్ అప్డేట్స్ మీ ముందుకు అడ్వాన్స్గా వచ్చేస్తాయి కాబట్టి నేను చెప్పిందే జరుగుతుంది కదా యాజ్ ఇట్ ఈజ్గా. మళ్ళీ నేను చెప్పడం వాడుకుంటూ గొప్పగా నేను భుజాలు తాడుకోవడం ఎందుకు? మరి మీకు చూస్తూనే ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలోని పెమ్స్ టీవీని ఫాలో అవ్వండి. దివ్య వచ్చి ప్రియ పోయే టామ్ టామ్ టామ్, కెప్టెన్ పోయి అమ్మ వచ్చే టామ్ టామ్ టామ్, ఇదే కొత్త కింగ్డమ్ టామ్ టామ్. అవునండి, ఇదే బిగ్ బాస్ కింగ్డమ్. ఇక కామనర్స్ నుండి దివ్య అక్క వచ్చింది కదా, మరి దివ్యక్క వచ్చినాక కామనర్స్ నుండి ఇంకొక అక్క వెళ్ళిపోవాలి కదా. అదే నామినేషన్ ఉన్న ప్రియక్క వెళ్ళిపోయింది. ఇక ప్రియాని పంపించాక ప్రియ చాలా ఎమోషన్ అయింది, కానీ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ ప్రియ సరేనండి, నేను ఒక సామాన్యమైన వ్యక్తిగా వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను, 21 రోజులు కంటిన్యూ చేశాను, ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని అందంట. అది ఈరోజు మనం సాయంత్రం చూస్తాము. అయితే ఆమెతో పాటు లాస్ట్ వరకు ఎలిమినేషన్లో ఉన్న కళ్యాణ్ కంట తడిపెట్టుకొని లబోదిబోం అన్నాడట. అక్క వెళ్ళిపోతున్నావా, నీ పాదం మీద పుట్టు మచ్చనై అక్కయ్యో అన్నట్టు మన ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే లబోదిబోం అన్నాడు. ఆ విషయాన్ని మనకి గుండె అస్తత్తడే రాలే. ఇక కెప్టెన్సీ పోయి అమ్మ వచ్చే టామ్ టామ్ టామ్. కెప్టెన్సీ పోయి అమ్మ వచ్చింది అంటే మరి అమ్మ దేవలతో కెప్టెన్సీ సంపాదించుకున్నాడు. అదే అమ్మ అంటే సంజనమ్మ దేవలతో కెప్టెన్సీ సంపాదించుకున్నాడు మన ఎమాన్యుయల్. ఆ ఎమాన్యుయల్ కెప్టెన్సీ సంపాదించుకొని బ్యాట్ కట్టుకున్నాడు. 3-4 ముచ్చట అన్నట్లు దీవించిన అమ్మ అక్కడ లేకపోవడంతో ఈ కెప్టెన్సీ నాకెందుకు, ఇది నాకెందుకు, ఈ రాజ్యం ఎందుకు, అదెందుకు, ఇదెందుకు ఓ అనుకుని చాలా పాపం చాలా ఎమోషన్ అయ్యాడు. అయితే నేనేదో కామెడీగా చెప్పాను కానీ తన ఎమోషన్ మాత్రం మనకు కూడా ఎమోషన్ తీసుకొచ్చింది. అది ఎందుకంటే నిజంగా ఒక ఎఫెక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నారండి వాళ్ళిద్దరి మధ్య బంధం అనేది. ఎవరు మన సంజన అని ఎమాన్యుయల్. నిజంగా సంజన లేని బిగ్ బాస్ని చూడాలంటే వెలితిగానే ఉంటుంది. ఎందుకంటే సంజన దొంగతనంగా, చిలిపితనంగా, నాటీతనంగా, చూసేందుకు కూడా నీటితనంగా అంటే నీట్గా ఉంటుంది. ఎందుకంటే తెల్లవారు లేచేసరికి ఆమె ఏదో తెల్లవారు లేచేటప్పుడు నైట్ డ్రెస్లో ఉంటుంది, కానీ తర్వాత ఆమె చక్కగా తయారైపోయి శారీ కట్టుకొని లేకపోతే చుడీదార్ అని వేసుకొని నీట్గా ఆమె కనిపిస్తుంది. మిగతా వాళ్ళు కొంచెం వీళ్ళు స్నానం చేసినా చేయలేదేమో అనే భావంతో కనిపిస్తారు, కానీ ఈమె మాత్రం చాలా చక్కగా నిండుగా ఉంటుంది. అమ్మా అని పిలిపించుకునేలా ఉంటుంది అన్న టైపులో కూడాను చక్కగా ఇమాన్యుయల్తో కానీ మిగతా వ్యక్తులతో కానీ బాగా ఆమె మింగిలయ్యింది. అలాంటి ఆమె వెళ్ళిపోయింది. బాయ్ బాయ్ టాటా సియు అని చెప్పేసి అయిపోయింది, ఇంకా కథం అనుకున్నాక వెంటనే ఆయనకి ఆమెకి సంజన రా అని మన నాగార్జున గారు పిలవటం, మళ్ళీ సంజన గారు రావటం, ఇదంతా నాటకీయ పరిణామం అయినప్పటికీ చాలా చక్కగా అభినయించారా లేక మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారా, ఏది ఏమైనప్పటికీ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకున్నారు. ఆ ఎంటర్టైన్మెంట్ కోణంలో మనల్ని కాస్త హృదయ విదారకంగా చూపించాలనుకున్నది మాత్రం వాళ్ళు అనుకున్నది సక్సెస్ అయింది. అక్కడ ఎలా అయింది ఏంటైంది అనే విషయం ఇంకా ఓకే. వచ్చిన తర్వాత నిజానికి ఆమెకి సీక్రెట్ రూమ్ పంపించి సీక్రెట్గా ఆమెకి అన్ని విషయాలు తెలియపరిచారు. ఇక్కడ ఎవరు ఉన్నారు, ఎవరు నీవారు, ఎవరు నావారు అంటే ఆమె విషయమే కాకుండా ఆమె విషయం చూస్తే మనుషులు మనతో ఎలా ఉంటారో, మనం వెళ్ళిపోయాక మన వెనకన ఎలా ఉంటారో అందరూ అంటారండి మనం అంటే ఇష్టమని. ఇది నిజ జీవితం. బిగ్ బాస్ షో అనేది నిజంగా ఇది జీవితాన్ని ఎట్లా చూపిస్తుందండి, ఎలా తెరిచి ఇది రాని జీవితం అని చూపించే విధంగా ఉందని చెప్పడానికి ఇది ఒక పెద్ద సంజన ఎలిమినేషన్ అనేది ఒక మచ్చుతునక. సంజనాని ఎలిమినేట్ చేసి పంపించేటప్పుడు ఒక హరీష్ అన్నారు ఏంటని, ఆ సీక్రెట్ రూమ్లో ఉంచుతారు తర్వాత తీసుకొస్తారులే అని హరీష్ అన్నాను, నేను లైవ్లో చూశాను. కానీ అది మిగతా వాళ్ళు పొందాలి కదా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత నేను మొన్న ఎపిసోడ్లో అన్నాను, హరీష్, పడాల కళ్యాణ్, పవన్ ఆమెను పంపించేస్తారు, రాముని భరణి గారు మాత్రం ఉంచుతారు ఆమెను, ఎందుకంటే ఆమె తోటి సెలబ్రిటీ ఓనరు కాబట్టి ఉంచుతారు అని అన్నాను. కానీ నిన్న ఎపిసోడ్లో అంచనాలు అలానే జరిగాయి, కానీ మనుషుల మీద నమ్మకాలు పోయినందుకు చింతిస్తున్నాను, నేను పోయేను ఒప్పుకుంటున్నానని నేను ఎండింగ్లో చెప్పాను. అది ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా అండి,
అంటే నేను ఎపిసోడ్ అవ్వకముందు నేను మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు. నిన్నటిదానికి ఇప్పుడు కంక్లూజన్ ఇస్తున్నాను ఏంటంటే, నిజంగా నా అంచనాలు ఏంటంటే సంజన వెళ్ళిపోతుందని చెప్పాను, సంజన గారు మళ్ళీ వస్తారని చెప్పాను, ఇమాన్యుయల్ కెప్టెన్షిప్ గెలుస్తారని చెప్పాను, ఇవన్నీ చెప్పా. అయితే సంజన వెళ్ళిపోవడానికి వీళ్ళు ముగ్గురు కారణం ఉన్నాను. ఎవరు? హరీష్, పవన్లు ఇద్దరు. కానీ నిజానికి అక్కడ ఉండే పవన్ల కన్నా నేను ఊహించింది అంచనా కరెక్టే, కానీ మనుషుల మీద ఊహించిన నమ్మకం మాత్రం పోయిందండి. అది ఒప్పుకుంటున్నాను. ఏంటంటే రాము మీద నాకు నిజంగా రాము అలా చేస్తాను అనుకో. రామే ఫస్ట్ ఆమె ఇక్కడ ఉండకూడదు, ఆమె చీప్ మెంటాలిటీ, ఆమె మెంటాలిటీ. రాము నీకేం చేసింది సంజన గారు? ఇదే మాట సంజన, ఏం పెట్టా నీకేం చేశాను రా అని అడిగింది. కరెక్ట్గా అడిగింది. బిగ్ బాస్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాను సార్. హ్యాట్స్ ఆఫ్ టు బిగ్ బాస్. నిజంగా బిగ్ బాస్ తెలివి. అది చూస్తే మనకు తెలుస్తుంది. రాము లాంటి వాళ్ళు జీవితంలో మనకు చాలామంది ఉంటారు, మనతోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పి రీతుకి నేనే మన తనుజకి గొడవకి కారణం రాము. రీతు నువ్వు అది చెప్పావు కదా, నువ్వు ఇది చెప్పావు కదా అంటాడు, ఇలాగంటాడు. అక్కడ స్టాండ్ అవ్వలేదు. నెంబర్ 1. సరే, అది వదిలేసాం. ఎక్కడ వచ్చినప్పటికీ టీవీ షేన్ దగ్గరికి వచ్చినప్పుడు కూడాను ఫ్లోరా గారు అది అంటే నిజానికి ఈ రాము చెప్పిన విషయానికి మళ్ళీ ఫ్లోరా సంజన గొడవాడుకోవాలి, కానీ ఇద్దరు మిర్చి ఉడుకున్నారు, గొడవాడుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, తనూజని సంజన మీద అరవడం. దాంతో తనూజ వచ్చి అరిచింది కాబట్టి నిజంగా తనూజకి సంజనకి గొడవ రావాలి, ఇంచుమించు ఆల్మోస్ట్ రావడంతో తనూజ కాస్త అక్కడ నన్ను నేనే తిట్టుకోవాలి, నిన్ను నమ్మేని చూడు అని చెప్పేసి వెళ్ళిపోవడం. ఆ తర్వాత వచ్చినప్పటికీ బయట వాళ్ళ దృష్టిలో ఏంటంటే, బయట వాళ్ళ లోపల తెలియని వాళ్ళ దృష్టిలోని తనూజ తన మీద అరుస్తుందని, ఎవరి మీద? రాము మీద అరుస్తుందని. అంటే అరవకూడదు, అంత పెద్దగా అరవకూడదు. అదే విషయం నాగార్జున కూడా, అంత అరుపు అవసరమా అన్నాడు నాగార్జున గారు. అది నిజమే. ఆడు తప్పు చేసిన అంతగా అరవడం అనేది అవసరం లేదు అనేది నాగార్జున గారు చెప్పారు. ఆమె ఎస్ని ఒప్పుకుంది. ఆ తర్వాత వచ్చినప్పటికీ రాము వచ్చేసి అక్కడ ఏం చేశాడు? ఇక్కడ మాట అక్కడ మాట చెప్పి ఆ మాట నాగార్జున గారు కరెక్ట్గా చూపించి ఇరిగించారు. ఏమీ చేయలేపాడు. కంటిన్యూ నీరు వస్తుంది రాముకి, అంతే. కానీ నిజాన్ని చెప్పాలంటే అది చాలా తప్పు. ఈరోజు రాము మరి ఎందుకులే. సో ఆ విధంగా ఏంటంటే రాము చూస్తే ఏంటంటే ఇమాన్యుయల్ అన్నాడు, మొన్న అలా అనుకున్నాను, ఇప్పుడు చూస్తే రాముదే తప్పు అనిపిస్తుందని. అంటే మన చుట్టూ ఉండే సమాజంలో కూడా ఇంతే కదా. ఒక కామ్గా ఉంటాడు రాము లాంటి వ్యక్తి, అక్కడో మాట చెప్పేసి ఎక్కడో మాట చెప్తాడు, ఎక్కడో మాట చెప్తాడు, ఎక్కడో మాట చెప్తాడు. దీనివల్ల సమాజంలో ఏవో అయ్యి మనం అరిచేస్తుంటాం, గట్టిగా అరిచేస్తుంటాం. కానీ రాము లాంటి వ్యక్తి చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించాలి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఒకటి వచ్చి చెప్పాడంటే ఇతను ఆ మాట మీద ఇతను స్టాండ్ ఉంటాడా లేదా అని ముందు మనం తెలుసుకోవాలి. ఇతను స్టాండ్ ఉండగలిగితేనే మనం అడగాలి, నిలదీయాలి. లేదు అంటే మనకది క్లారిటీ వచ్చినంత వరకు, మన కంటితో మనం చూసినంత వరకు దేన్ని కూడా మనం నిర్ధారణ చేయకు, దేన్ని అడగొద్దు. పైగా ఇలాంటి వ్యక్తులపై మనం గట్టిగా అరవకూడదు. అరిచినా కూడా ఏమవుతుంది తెలుసా? ఇలాంటి కాముగా ఉండే వ్యక్తుల మీద మనం అరవటం వల్ల వీళ్ళు చేసిన తప్పు చిన్నదైపోద్ది, మన అరుపులు పెద్దవైపోతాయి. దానివల్ల మనం మైనస్ అవుతాం. తర్వాత రిజల్ట్ కనిపించిన తర్వాత అప్పుడు అంటారనమాట, నిజమే చాలా తప్పు, ఇతనిదే తప్పు, ఇతని వల్ల ఇంత తప్పు జరిగింది అని. కాబట్టి ఏంటంటే వీళ్ళు మనకి బీపీలు తెప్పిస్తుంటారు. ఇక్కడో మాట అక్కడో మాట చెప్తుంటారు. ఇవన్నీ కూడా మన చుట్టూ జరుగుతుంటాయి అన్నమాట. ఇలా జరిగింది, అలా జరిగింది, అలా జరిగింది, ఇలాగే జరిగింది. మనం చెప్పిన మాటని లేకపోతే ఇంకొకరు చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వీళ్ళు వినరు. విన్నా సరే వీళ్ళు మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనకు తెలుస్తాయి. మొత్తానికి ఇలా చాలా విషయాలు. బర్నీ గారు కూడా సంజన గారు వెళ్ళిపోవాలని అన్నారు. సో అది కూడా నేను తట్టుకోలేకపోయాను. అయితే నిన్న బిగ్ బాస్ సంజన గారు రిటర్న్ రావాలంటే మీరందరూ కొన్ని త్యాగాలు చేయాలన్నారు. సరే చేస్తామన్నట్టు అందరూ తలూపారు, హరీష్ తప్ప. హరీష్ అసలు చేయడు. హరీష్ నువ్వు ఇది చెయ్యన్నా, నేను ఆవిడ వెళ్ళిపోతే బట్టలు ఇప్పుకొని తిరుగుతానేమో కానీ నేనే త్యాగం చేయను అంటాడు. అది మాత్రం వాస్తవం. హరీష్ తప్ప మిగతా వాళ్ళందరూ త్యాగాలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కరు కూడా అడిగారండి, ఏం చేశారు? కెప్టెన్ పోయి అమ్మ వచ్చి టామ్ టైటిల్కి ఇది ఇప్పుడు చెప్పొద్దు. త్యాగాలు చేయమన్నాడు. త్యాగం చేయడం మొట్టమొదటి త్యాగం బిగ్ బాస్ అంటే నాగార్జున గారు ఎవరిని అడిగారంటే ఇమాన్యుయల్ని అడిగారు. అమ్మ నీ ఇంటికి రావాలంటే బ్యాటరీ 100% రావాలి, ఓ నలుగురు అడిగితే 4 పాతికలు వస్తాయి. మరి అలాంటప్పుడు నీకు ఒకటి అడిగితే నువ్వు త్యాగం చేస్తే ఒక 40% రీఛార్జ్ అవుతుంది, మరి నువ్వు త్యాగం చేస్తావా అని అడిగారు. చేస్తానని అన్నారు. నీ కెప్టెన్సీని ఇచ్చేస్తావా? నోట్లోనే ఉంది నాగార్జున గారికి. ఇమీడియట్లీ కెప్టెన్షిప్ తిప్పేసి ఇచ్చేసి నాకు ఈ కెప్టెన్షిప్ వద్దు, నిజమే మీరంతా గెలిపించారు, నాకు అమ్మే కావాలన్నాడు. అమ్మ దేవాలతో గెలుచుకున్న కెప్టెన్సీని ఆ అమ్మ రాక కోసం తను తీసేసి ఇచ్చేసి హ్యాపీగా ఆమె రావడాన్ని ఎంజాయ్ చేశాడండి. అంటే తను కెప్టెన్షిప్ని గెలవడం తనకి ఇష్టం కాదు, మనుషుల హృదయాలను గెలవడం ఇష్టం. దట్ ఈజ్ ఇమాన్యుయల్ అని నిరూపించుకున్నాడండి. అంటే తన వారిని గెలిచి, ఇంటిని గెలిచి, రచ్చన గెలాలి, అది ఇమాన్యుయల్ తనకు సిద్ధాంతం. కప్పు గెలిచేస్తాడండి. ఇక రెండో విషయం, తనూజ దగ్గరకు వచ్చినప్పటికీ కాఫీ లేకపోతే తనూజ ఉండలేదండి.
కాఫీ లేక తనుజ ఉండేది, అదే కాఫీని దాచిపెడుతుండేది మన సంజన. ఎప్పుడు చూసినా కాఫీ 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 అడుగుతుంటుంది. ఆమె కాఫీ అలవాటు. మరి బిగ్ బాస్ ఎందుకు మరి కాఫీని కట్ చేసేది అర్థం కావట్లే, కానీ నువ్వు కాఫీని కట్ చేసుకుంటే తనుజ ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి ఒక రాయేశారు. ఆమె ఆలోచించి కాఫీని త్యాగం చేసిందండి. నిజానికి అది గ్రేట్. ఇష్టమైన కాఫీని త్యాగం చేయడం చాలా కష్టం, కానీ మన సంజన గారు రావడం కోసం కాఫీని త్యాగం చేసిన తనుజ నిజంగా ఈ విషయంలో మాత్రం తనుజకి హ్యాట్సాప్ చేయాలి. తన అలవాటుని, అంటే తనుజకి యాక్సెప్ట్ చేయాలంటే సంజన వెళ్ళిపోవడం అనేది తనుజకి ఇష్టం లేదు, ఇది వాస్తవం. అదే ఇష్టమైతే సారీ బిగ్ బాస్, నేను కాఫీని ఎట్టి పరిస్థితి త్యాగం చేయాలి, నీకు ఏదైనా ఇస్తాను కానీ అనును, కానీ త్యాగం చేసింది. ఇంకొకటి, మన పక్క నుండి వ్యక్తి అరుస్తారు, మన మీద పడతారు, అంటే నల్లనవన్నీ నీళ్ళు కావు, తెల్లనవన్నీ పాలు కావు, అరిచేవేవి కూడా మనల్ని కరవు అని కొన్ని సామెతలు ఉన్నాయి. కానీ ఈమె పైన ఏమి పెత్తనం చూపించినా అది ప్రేమ ఉంది కానీ ద్వేషం లేదనేది అక్కడ నిరూపితమైంది ఆ ఒక్క కాఫీ త్యాగంతో. చూసారు బిగ్ బాస్ అనేది ఎలా చెప్పిందో, మన పక్కనుండే వ్యక్తులు ఎలా ఉంటారో కూడా మనకు తెలియపరుస్తుంది. ఇందా సేమ్ మూడోది ఇది కొంచెం క్రిటికలే. శ్రీజకి అడిగారు, శ్రీజ నువ్వు డ్రెస్సెస్ ఒకే డ్రెస్ ఉంచుకొని మిగతా డ్రెస్సులన్నీ ఇచ్చేయాలన్నారు. ఈ విషయానికి ఆమె త్యాగం చేసుంటే కొంచెం జుగుప్స కడుగును మనకి, ఎందుకంటే ఆ ఒక్క డ్రెస్తోనే రూమ్లో తిరగాలి, అంత జుగుప్సగా ఉంటుంది. కానీ అది కష్టమైంది, ఎందుకంటే నైట్ డ్రెస్ మార్చుకోవాలి, ఇవన్నీ కూడా కష్టం. బట్ నేను అలా చేయలేనంది. కాబట్టి శ్రీజ తెలివైన అమ్మాయి, మార్క్స్ పడతాయి చేస్తే, కానీ చేసి మిగతా ఇంట్లోని జుగుప్స, అంటే సేమ్ బట్టలే సేమ్ అదే 70 రోజులతోనే ఒకళ్ళు ఆమె గెలిస్తే చివరి దాకా ఉండమనేది జుగుప్స. ఆమె ఒప్పుకోకపోవడంతో సంజనకు కూడా పెద్దగా కోపం రాకూడదు. ఒకవేళ నువ్వు అలా ఒప్పుకోలేదని కోపం వస్తే సంజన తప్పు, ఎందుకంటే ఆమె త్యాగం చేయకపోవడం. శ్రీజాతి ఈ విషయం తప్పలేదు. అదేవిధంగా సిగరెట్స్ నువ్వు ఆపుకోవాలని చెప్పేసి మనోడికి అన్నారు. ఎవరికి? మన సుమన్ శెట్టికి. సిగరెట్స్ ఆపుకోమంటే ఆలోచించి నేను ఆపుకోలేను బిగ్ బాస్ అని చెప్పేసి నాగార్జున గారు నేను ఆపుకోలేని కూర్చోండి, ఎందుకంటే నాకు అది అలవాటు అన్నాడు. అయితే ఇంకోటి, సుమన్కి సంజనకి మధ్యలో అంత ఎఫెక్షన్ లేదు కాబట్టి తన ఆ విషయంలో ఇది అక్కడ ఏంటంటే సుమన్ శెట్టికి సంజన మీద కోపము లేదు, ప్రేమ లేదు, అది అక్కడ కనిపిస్తుంది. ఇద్దరి మధ్య ఏంటంటే కోపములు. మన చుట్టూ ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు, హాయిని పలకరిస్తారు. వాళ్ళంటే మనం అంటే వాళ్ళకి ద్వేషం ఉండదు, మనం అంటే వాళ్ళకి ప్రేమ ఉండదు, అది న్యూట్రల్గా కొన్ని ఉంటాయి. అలాంటి పాత్ర అది. అంటే సంజన స్థానంలో మనము ఊహించుకుంటే ఒక్కొక్క పాత్రలు ఎలా ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి త్యాగం చేయలేదని ఆ వ్యక్తి మీద మనం కోపం తెచ్చుకోకూడదు. ఎందుకు? శ్రీజ త్యాగం చేయలేదని కోపం తెచ్చుకోకూడదు. ఆ త్యాగం చాలా కష్టమైన త్యాగం, అది తప్పది. కాబట్టి శ్రీజ మీద కోపం వద్దు. ఇక సుమన్ శెట్టి త్యాగం చేయలేదని తన మీద మనం ఇదవకూడదు. ఎందుకు? సుమన్ శెట్టికి నాకుండే బాండ్ అంతా ఎందమ్మంటే అందమ్మా అన్నట్టు ఉంది, కాబట్టి అక్కడ కూడా ఇది అవ్వక్కర్లే. కానీ ఇమాన్యుల్ త్యాగం చేయకపోతే మాత్రం చాలా తప్పు, కానీ త్యాగం చేశాడు, అది గొప్ప. ఇక్కడ ఇంకొక త్యాగం వచ్చింది. ఏంటి ఆ త్యాగం? రీతుకు జుత్తు కోయడం. అంటే రీతు అనే వ్యక్తి తను, అంటే ఉదాహరణ చెప్పాలంటే మనకు ఊర్లో సామెత ఉంటుంది, అబ్బా తనకి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి తన కొమ్ములు ఇచ్చేసాడు అంటారు. అంటే తల మీద ఉండే కొమ్ములు ఇచ్చేసాడు. నిజంగా మనుషులు కొమ్ములు ఉంటే ఉండవు, ఇచ్చేసాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తన చెవి తిప్పాడు, బాగా బుద్ధి చెప్పాడు. ఇది మాత్రం వాస్తవం. ఇలా తిప్పి మన తెలుగు మేషలా తిప్పేవారు మాట చిన్నప్పుడు. సో ఆ విధంగా ఏంటంటే చెవి తిప్పితే జ్ఞానం వస్తుందని ఏదో ఒకసారి దానికి సైన్స్ ఉందండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, మాటలకు ఉదాహరణలు అయ్యిందా, తను ఇట్లా అనుకుని ఇట్లా తిప్పుతుంది, అందుకే నేను జుత్తు కోసి చేతులు పెట్టాడు అంటారు. జుత్తు కోసి చేతులు పెట్టాడని ఒక చిన్న సామెత. అంటే తన అహంకారాన్ని కోసి చేతులు పెట్టాడని, ఇది అహంకారాన్ని కోసి కొమ్ముల్ని అహంకారాన్ని విరిచాడని, జుత్తుని ఇట్లా తిప్పుతుంటదే దాన్ని సోకుని కోసి చేతులు పెట్టాడు, అహంకారాన్ని కోసి చేతులు పెట్టాడు అన్నట్టు. బిగ్ బాస్ ఆలోచన చూడండి. సంజన గారు రావాలంటే నువ్వు జుత్తు కత్తిరించుకోవాలన్నారు, జుత్తు వచ్చేస్తుంది పర్వాలేదు, సారీ బిగ్ బాస్ నేను కత్తిరించుకుని అన్నారు అనుకోండి, ప్రియా కాదు ఎలిమినేషన్, ఈ వారం ఆమె ఎలిమినేషన్ అయింది, రీతో ఎలిమినేషన్ అయింది. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి కోసం జుత్తే కట్ చేసుకోలేకపోయావు, నువ్వెందుకు మీ రూమ్లో అని చెప్పి ఎలిమినేట్ చేసి ఉండేవారు. ప్రియా ఎలిమినేషన్ అవ్వదు అప్పుడు, కానీ ఎందుకంటే ఇద్దరు సమానంగా వచ్చారు. కానీ ఆమె ఏం చేసింది, ఇమీడియట్గా ఏడ్చి, తన ఓవరాక్షన్ ఎలా ఉంటుంది కదా, కడవెత్తికి వచ్చింది కన్నిపిల్ల నాగార్జున గారు అన్నట్టు. అంటే తన నీళ్ళ కడవ, కంటి నీళ్ళ కడవని ఎత్తుకొని కన్ను నిండా నీళ్ళు వస్తాయి అన్నట్టు అని ఏడుస్తూ అయినా సరే మొత్తానికి జుట్టు కత్తిరించుకొని ఒప్పుకుంది. దివ్య గారు వచ్చే కసక్కసక్కసని జుట్టు కట్ చేశారు, కట్ చేసి చేతులు పెట్టేసి ఇది నీ జుత్తు అని ఇచ్చారు. తర్వాత దిమాన్ వచ్చి కూడా ఇలా చూపించారు గిఫ్ట్, ఇదిగా నీ జుత్తు అని. దిమాన్ ముందే తెలుసు దిమాన్ కోసిన జుట్టుని చేతులు పెడతాడని. ఎనీహో మొత్తానికి ఏంటంటే ఆమె సంజన గారు రాక కోసం జుత్తు కత్తిరించుకుంది. అంటే సంజన గారు రావాలని జుత్తు కత్తిరించుకుందంటే మన చుట్టూ ఇంకొక వ్యక్తి, మనం వాళ్ళ వస్తువులు దాచినా లేకపోతే వాళ్ళని ఏడిపించినా, కొంతమందికి కొన్ని మనం చేసే పనులు గుర్తుంటాయి. తిను చేతును గోరి ముద్దలు తినిపించింది రీతుకి గుర్తుంది. అంటే మనం ఎవరికైనా సహకారం చేస్తే ఊరకనే పోవు, మన చేతి సహకారం
వాళ్ళు అహంకారాన్ని కూడా కట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఏంటంటే అదొకటి మనకు తెలియపరిచింది. సో ఈ ఎపిసోడ్లో ఎన్ని రకాలు తెలియపరిచింది చూడండి. ఆ తర్వాత ఇంకో 75% వచ్చింది, ఇంకొక 25% కావాలి. లేదు, ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఇవ్వలేదు, కానీ లాస్ట్ ఛాన్స్ ఒకటి ఇద్దాము అని భరణి గారు మీకు ఒకటి అడుగుతున్నాం, త్యాగం చేయగలరా అన్నారు. మీ ఇష్టంతో తెచ్చుకున్న లాకెట్ని తిరిగి ఇవ్వగలరా అని వెంటనే మాట్లాడకన్నా వెళ్ళిపోయి లాకెట్ని తీసుకొచ్చి రూమ్లో పెట్టేశారండి. అది స్టోర్ రూమ్లో పెట్టేసి ఏడ్చాడు కూడా, ఎమోషన్ అయ్యాడు. అప్పటి వరకు తెలియదు అంటే నిజంగా ఏంటంటే తన నిజంగా ఎమోషన్తోనే లాకెట్ తెచ్చుకున్నాడు, అదేదో డ్రామా అనుకున్నాం. కానీ ఆ లాకెట్ని అక్కడ పెట్టి ఇక్కడ ఎమోషన్ అయ్యాడు. ఎందుకంటే కొంతమంది కొన్ని ఎమోషన్స్ని చూసి రియలైజ్ అవుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఫస్ట్ భరణి ఆమె వెళ్ళిపోవాలన్నాడు భరణి. అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడాను వాళ్ళు వెళ్ళిపోవాలి అంటారు, కానీ మనం చేసిన మంచి పనులు ఉంటాయి చూసారు, కొన్ని మంచి పనుల వల్ల కొంతమంది త్యాగాలు చేసినప్పుడు వెళ్ళిపోవాలని కోరుకునే వ్యక్తి కూడా రియలైజేషన్ అయ్యి నేను అనవసరంగా ఈమె నిందించానే, అనవసరంగా ఈమెను పొమ్మన్నానే అని రియలైజ్ అయ్యి ఈమె కోసం నేను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాను అని సిద్ధపడతారు. అది భరణి. చూసారా ఈ ఎపిసోడ్లో ఎన్ని విషయాలు మనకు తెలిసాయో. దట్ ఈజ్ బిగ్ బాస్. సో ఆ విధంగా అయిన తర్వాత ఇక ఫైనల్గా లత్కోర్ హరీష్ పంచాయతీ. ఏమైంది లత్కోర్ హరీష్ పంచాయతీ? చాలా మంది పేరుకు ముందు బిరుదులు పెట్టుకోవడానికి ఇష్టపడతారండి, పద్మశ్రీ, పద్మభూషణ్, డాక్టర్, కలర్ ఇట్లా రకరకాలుగా. కానీ ఇక్కడ ఈయనకు వస్తుంది ఏంటంటే రెడ్ ఫ్లేవర్ లత్కోర్. ఎవరో ఇచ్చినవి కాదు, ఆయన ఉపయోగించిన మాటలే ఆయనకి బిరుదులకు వస్తున్నాయి. చూసారా కొన్ని మాటలు మనం అనేవి మనకు వస్తుంటాయి అన్నట్టు. దాన్ని నాగార్జున గారు లత్కోర్ హరీష్ ఏంటి నీ పంచాయతీ అని నిలదీశారు. అయితే ఇక్కడ హరీష్ అనే వ్యక్తి ఈ లత్కోర్ అనే పదం కోసం మళ్ళీ అతను వితండవాదం చేసే ప్రయత్నం చేశారు. నాగార్జున గారు ఎందుకులే అనుకున్నారు. మొత్తానికి ఏంటంటే ఒక ఏవి తయారు చేసి ఉంచుకున్నారట. ఇక్కడ ప్రియాదిని, రీతుది చాలా తక్కువ వచ్చాయి, కళ్యాణి తక్కువ వచ్చినా ఏవి తయారు చేయలే. ప్రియాది, రీతుది తయారు చేసి పెట్టుకున్నారు, ఎవరైనా పంపించేద్దామని. జుత్తు కోసేసి చేతిలో పెట్టిన జుత్తు కోయడానికి ఒప్పుకుంది కాబట్టి ఆమె అక్కడ సేవ్ అయింది. అదేవిధంగా ఈ హరీష్ అనే వ్యక్తి ఒకవేళ లత్కోర్ అనే విషయం కరెక్ట్ అని వాదించుంటే మాత్రం వీళ్ళెవ్వరూ కాదు, హరీషే వెళ్ళిపోయి ఉండేవాడు ఈ వారం. కానీ హరీష్ అనే వ్యక్తి వాదించకుండా దాన్ని విని కొంతవరకు వాదించే ప్రయత్నం చేసి కొంతవరకు వచ్చి సారీ సార్ నేను అనేది తప్పే, లత్కోర్ అనే మాటని అనకూడదు, నేను ఈ విధంగా అనుండాలి, ఇక్కడ నుండి ఈ విధంగా అంటాను సార్ అని ఒప్పుకొని సారీ చెప్పాడు. కాబట్టి ఈ వారం కొనసాగాడు. లేదంటే లత్కోర్ హరీష్ పంచాయతీ ముందు ఉండేది కాదు. అదండి నిన్నటి అప్డేట్స్. ఈ రోజు నైట్ మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ రోజు నైట్ మరి మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈ రోజు నైట్ మన బిగ్ బాస్ హౌస్కి వచ్చేసి డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ ఆ టీం వస్తుంది, వైవా, హర్ష వీళ్ళంతా వస్తున్నారు. బతుకమ్మ పాటలతో లోపలికి ఇంట్లోకి వస్తున్నారు, స్టేజ్ మీదకి కాదు. స్టేజ్ మీదకి మన కోటి సినిమా హీరోయిన్స్ ఉన్నారు చూసారు, వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా వచ్చి సందడి చేయడం అంతా జరిగింది స్టేజ్ మీద. కానీ ఇంట్లోకి మాత్రం సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం వైవార్ష వీళ్ళంతా వెళ్ళి బతుకమ్మ పాటలు పాడి వాళ్ళందరితో ఎంజాయ్ చేయడం అంతా ఈరోజు చూస్తాము. అదేవిధంగా ఈ టీంను కూడా అనుకున్నారు మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ టీం కూడా తీసుకొస్తే బాగుండు అనుకున్న ప్రయత్నాలు జరిగాయి. మరి నెక్స్ట్ వీక్ ఏమైనా జరుగుతాయా మరి జరగవా అది మాత్రం క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు బతుకమ్మ పాటలు చూడాలి. ప్రియమ్మ వెళ్ళిపోతున్నప్పుడు ప్రియకి ఎలిమినేషన్, తమ్ముడు పలాల ఎమోషన్ ఎలా ఉంటుందో కూడా మనం చూడాలి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, ఉంటా. మీ ఎస్ఎస్ పట్నాయక్. బాయ్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు.